తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు సరికొత్త తనిఖీలు చేపట్టారు. యువతలో అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా గంజాయి టెస్ట్ కిట్స్ ద్వారా ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల నుంచి యూరిన్ సేకరించి వారు గంజాయి సేవించారో లేదో ఈ కిట్ల ద్వారా గుర్తిస్తున్నారు. పాజిటివ్ గా తేలిన వారిని విచారించి గంజాయి సరఫరా చేస్తున్న మూలాలను ఛేదించడమే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ నెట్వర్క్ తో సంబంధం ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. कब्जा రాజేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో గంజాయి నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈగల్ టీంని ఒక ఐజీగా ఆధ్వర్యంలో నెలకొల్పి 4 విధాలుగా గంజాయిని రాష్ట్రంలో అంటే సమూలంగా నిర్మూలించాలనే విధానంలో గంజాయి పండించే చోట కానీ ట్రాన్స్పోర్ట్ చేసే చోట కానీ అమ్మే చోట ఇంతవరకు మనం రైడ్స్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మా ఈగల్ టీం ఐజీ గారు మరియు మా సుబ్బరాయుడు సార్ ఎస్పీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈవెన్ గంజాయి తాగితే వారం రోజుల్లో వాళ్ళ యూరిన్ టెస్ట్ ద్వారా కనుక్కునే విధానము కనుక్కొని అవి గత 1.5 నెలగా మన తిరుపతి పట్టణంలో ఈ శ్రీవారి సన్నిధిలో ఇలాంటివి ఉండకూడదని నిర్మూలించాలనే ఉద్దేశంతో మన తిరుపతి ఎస్పీ గారు ఒక బస్సు పెట్టి ప్రతి చోటికి పంపిస్తూ ఇక్కడ ఎవరైనా అనుమానితుల్ని పికప్ చేసి వాళ్ళ యూరిన్ టెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఎవరన్నా ఇక్కడ గంజాయి తాగినారనేది గుర్తిస్తే వాళ్ళ ద్వారా రివర్స్ పద్ధతిలో వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు అనే విధానంలో కూడా కనుక్కోవాలనే ఒక ఉద్దేశంతో తాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ యూరిన్ టెస్ట్లు ఎక్కడంటే అక్కడ మనము అనుకున్న విధానంలో ర్యాండమ్గా చేస్తున్నాము. రాష్ట్ర